అగ్ని గుండం నుంచి కాపాడినాడు. చూసినట్లయితే దేవుడు మనకి ఆయన ప్రేమ కలిగిన దేవుడే అంటున్నాడు. దేవుడు మన ఎడల ఆయన కృప కలిగిన దేవుడే అంటున్నాడు. ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎలాంటి కృప కలిగిన దేవుడు అంటే, చూడండి ఇర్మీయా గ్రంథంలో స్పష్టంగా రాస్తుంది ఏంటిదంటే, నేను ఒక కొత్త నిబంధన చేస్తా అంటున్నాడు. ఏంటిదంట? ఒక కొత్త నిబంధన. ఏంటి కొత్త నిబంధన అంటే, చూడండి యూదా వారితోనూ ఇజ్రాయేల్ వారితోనూ కూడా దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో పరిశీలన అదే నిబంధన నేటికి మనతో కూడా చేస్తున్నాడు. ఏంటిదంటే మనతో కూడా చేస్తున్నాడు. ఏంటిదంటే మనల్ని కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచను అంటున్నాడు. అంటే నువ్వు అనేకులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయమంటున్నాడు. చూడండి మన జీవితంలో దేవుని పోలి నడుచుకుంటున్నాం. దేవునితో మనం సంబంధం కలిగి జీవిస్తున్నాం. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని మనం ఇక్కడ కృప చూపుతా ఉంటాడని దేవుని అంటే తెలుసు. అది చూడండి 32 వచ్చిన చూసినట్లయితే, అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినై ఉన్నాను, వారు ఆ నిబంధన భంగం చేసుకున్నది. చూడండి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు పెనిమిటి అయి ఉంటా అంటున్నాడు. చూడండి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. యేసు ప్రభువారు పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. చూడండి నేను మీకు పెనిమిటి అయి ఉంటానంటున్నాడు. చూడండి ఏంటంటే దేవుని వాక్యం ఎట్లాంటిదంటే, చూడండి అవి చాలా అర్థంతో కూడిన మాటలై ఉంటున్నాయి. చూడండి మొదటి సమూయేలు గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మాకు రాజు కావాలంటున్నారు. ఏమంటున్నారు? మాకు ఒక రాజు కావాలి అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మీకు రాజుగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే, మాకు రాజు కావాలంటున్నారు. చూడండి ఈ వాక్య భాగం చూసినట్లయితే, నేను మీకు పెనిమిటినై ఉండాలంటున్నాను, నేనే మీకు రాజునై ఉండాలి అని నేను అనుకుంటే మీరు నన్ను విసర్జించినారు. చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని విసర్జించే వారిగా ఉంటున్నారు. వారు రాజు కావాలంటున్నాడు. ఆయన రాజుగా ఉండాలని అనుకుంటే ఏమంటున్నారంటే, మాకు రాజు కావాలి అని వారు తిరుగుబాటు చేసినారు. మనం కూడా అనేక సార్లు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దేవుడు అయినా కూడా ఏం చేస్తుందంటే, దేవుడు ఒక నూతనమైన నిబంధన చేస్తున్నాడు. ఏంటి నిబంధన అంటే, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో ఒక మానవునిగా ఆయన జన్మ ఎత్తినాడు. ఒక మానవునిగా ఈ లోకంలో పుట్టినాడు. ఒక మానవునిగా పుట్టి ఏం చేస్తున్నాడంటే, సర్వ మానవుని నిమిత్తము పాపానికి పరిహారంగా ఆయన బలి అయినాడు. చూడండి ఎందు గురించి బలి కావాల్సి వచ్చింది.